అందరికీ నమస్కారం. అధిక జ్యేష్ఠమాస అమావాస్య కథ. అధిక జ్యేష్ఠ అమావాస్య అత్యంత శక్తివంతమైనది. ఇది సోమవారం అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజు కాబట్టి దీనిని సోమవతి అమావాస్యగా కూడా చెప్పబడుతుంది. ఇలా సోమవారం రోజు అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది. అది కూడా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సోమవతి అమావాస్య రావడం ఇంకా విశేషంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పవిత్రమైన రోజు సోమవతి అమావాస్య వ్రత కథను విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి, కోరిన కోర్కెలు నెరవేరుతాయి. మరి అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించడం జరిగింది. ఒకరోజు ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంటుంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి శివలింగం యొక్క పానవట్టం చుట్టూ తిరిగింది. అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణ చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తరువాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజయ్యాడు. కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ చీమకు ఆ మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది. మరి సోమవతి అమావాస్య వెనుక ఉన్న మరొక పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం. తన అల్లుడైన మహాశివుణ్ణి అవమానించేందుకే దక్షుడు దక్షయజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు. ఆమెనే కాకుండా పరమశివుణ్ణి కూడా అవమానించడంతో తన భర్తను అందరి ముందు అవమానించినందుకు సతీదేవి అవమానాన్ని భరించలేక తనని తాను దహించి వేసుకుంది. ఇక సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఎంతో ఆగ్రహించి తన వెంట్రుకలలో నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రమదగణాలతో పాటు ఆ వీరభద్రుడు దక్షుడి మీద దాడి చేశాడు. వీరభద్రుడు దక్షుడి తల నరికేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు. శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు చంద్రుడు చావు దెబ్బలు తిన్నాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తట్టుకోలేక తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. ఇక చంద్రుని బాధను చూసిన బోలాశంకరుడు మనసు కరిగిపోయింది. దానికి మహాశివుడు చంద్రునితో ఇలా అన్నాడు: రాబోయే సోమవారం అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య కాబట్టి ఆ రోజు నాకు అభిషేకం చేస్తే నీకు అన్ని బాధలు పోయి నీవు ఆరోగ్యవంతుడి అవుతావని అభయమిచ్చాడు. ఆ విధంగా చంద్రుడు సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసి తన బాధల నుండి విముక్తుడయ్యాడు. అప్పటి నుండి సోమవతి అమావాస్య వాడుకలోకి వచ్చింది. సోమవతి అమావాస్య ఎంతో శక్తివంతమైనది. ఇలాంటి పర్వదినం మహాశివరాత్రి కంటే గొప్పది. అంతేకాదు, కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు ఆ శివలింగంలో ఆ పరమేశ్వరుని ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు ఈరోజు శివలింగంలో ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఆ రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రమదగణాలలో కలిసిపోయాయట. కాబట్టి ఇలాంటి ఎంతో శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణ చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ 2 కాకులకు ప్రమదగణాధిపత్యాన్ని ఇచ్చినట్లు కాశీఖండం చెప్తుంది.
అలాగే ఈ సోమవతి అమావాస్య మహిమను తెలిపే మరొక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఉండేది. ఆమె అన్ని విధాల సద్గుణాలు కలిగినదైనప్పటికీ వయసు పైబడుతున్నా ఆమెకు వివాహం కావడం లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల తండ్రి కూడా సరైన సంబంధం కుదర్చలేకపోయాడు. ఇక ఒకరోజు ఆ బ్రాహ్మణుడి ఇంటికి ఒక సాధువు వచ్చాడు. ఆ బ్రాహ్మణ కుమార్తె సాధువుకు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేసింది. ఆమె సేవకు సంతోషించిన సాధువు ఆమెను దీవించబోయి ఆమె హస్తాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె జాతకంలో వైధవ్య యోగం ఉందని గ్రహించాడు. దీనికి పరిహారం అడగ్గా ఆ సాధువు ఇలా చెప్పాడు. సింహద్వీపంలో సోమ అనే పేరు గల ఒక రజక స్త్రీ నివసిస్తోంది. ఆమె గొప్ప పతివ్రత. నువ్వు ఆమె వద్దకు వెళ్ళి ఆమెను ప్రసన్నం చేసుకుని ఆమె చేత నీ నుదుట కుంకుమ పెట్టించుకోవాలి. అలాగే ఆమెతో కలిసి సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తే నీ వైధవ్య దోషం తొలగిపోతుంది అని చెప్పాడు. ఇక సింహద్వీపానికి సాధువు మాటలు విని ఆ బ్రాహ్మణ కుమార్తె తన సోదరుణ్ణి వెంటబెట్టుకొని సింహద్వీపానికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఒక సముద్రాన్ని దాటవలసి వచ్చింది. ఒక వటవృక్షం మర్రి చెట్టు నీడన వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ చెట్టుపై ఉన్న గరుడ పక్షి పిల్లలను ఒక పాము మింగడానికి రావడం చూశారు. ఆ బ్రాహ్మణ కుమార్తె వెంటనే ఆ పాముని చంపి పక్షి పిల్లలను కాపాడింది. తిరిగి వచ్చిన గరుడ పక్షులు సంతోషించి కృతజ్ఞతగా ఆ అక్కాతమ్ములను సముద్రం దాటించి సింహద్వీపంలో దించాయి. ద్వీపానికి చేరుకున్నాక ఆ బ్రాహ్మణ కుమార్తె సోమ అనే స్త్రీ ఇల్లు ఎక్కడ ఉందో కనుక్కుంది. ఎవరికీ తెలియకుండా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి సోమ అనే స్త్రీ ఇల్లు వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టి శుభ్రం చేసేది. అయితే ఈ సోమ అనే స్త్రీ తన కోడళ్ళే ఈ పని చేస్తున్నారని సోమ భావించేది. కానీ కొన్నాళ్లకు కోడళ్లను అడుగగా తాము చేయడం లేదని తెలిసింది. దీనితో ఒకరోజు తెల్లవారుజామున సోమ నిద్రలేచి గమనించగా ఒక బ్రాహ్మణ కన్య ఇల్లంతా శుభ్రం చేయడం చూసింది. ఇక సోమ ఆ బ్రాహ్మణ కన్యను నిలదీసి, నీవు ఎవరు, ఎందుకు నా ఇంట్లో ఇలా పని చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ కన్య తన జాతక దోషాన్ని, సాధువు చెప్పిన విషయాన్ని సోమ అనే రజక స్త్రీకి చెప్తుంది. ఆమె భక్తికి మెచ్చిన ఆ స్త్రీ సహాయం చేయడానికి అంగీకరించింది. సరిగ్గా ఆ రోజే సోమవతి అమావాస్య. సోమ తన నుదిటిన ఉన్న సింధూరాన్ని తీసి ఆ బ్రాహ్మణ కన్య నుదుటన పెట్టి ఆశీర్వదించింది. అలా సింధూరం పెట్టగానే ఇటు సింహద్వీపంలో సోమ భర్త ప్రాణాలు కోల్పోయాడు, తన పుణ్యాన్ని దానం చేయడం వల్ల. ఇక సోమ ఏమాత్రం అధైర్యపడకుండా ఆ బ్రాహ్మణ కన్యను వెంటబెట్టుకొని నదికి వెళ్ళి పవిత్ర స్నానం చేసింది. అక్కడ ఉన్న రావి చెట్టు, అశ్వథ వృక్షానికి 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసంతో సోమవతి అమావాస్య వ్రతాన్ని భక్తితో ఆచరించింది. వ్రత ప్రభావం వల్ల చనిపోయిన ఆమె భర్త తిరిగి ప్రాణాలతో బ్రతికాడు. ఇక ఆ బ్రాహ్మణ కన్యకు కూడా వైధవ్య దోషం తొలగిపోయి దీర్ఘ సుమంగళిత్వం ప్రాప్తించింది. ఈ సోమవతి అమావాస్య నాడు ఈ కథను విన్నా, చదివినా దారిద్ర్యం, అనారోగ్య సమస్యలు తొలగిపోయి అఖండ సౌభాగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు ఎవరైనా సరే వీలు కల్పించుకొని ఈశ్వరారాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయి. సోమవతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కానీ శివాలయంలో కానీ చేస్తే విశేషమైన ఫలితాలు జీవితంలో జరుగుతాయి. ఈ సమయంలో శివారాధన చేయడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ పర్వదినాన శివపార్వతులను పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ఆనందం, వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర సమయంలో పవిత్రమైన నదీ స్నానం ఆచరించి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. చూశారు కదండి, ఈరోజు మనం సోమవతి అమావాస్య
పర్వదినం సందర్భంగా సోమవతి అమావాస్య కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.